కురుమల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా కుల సంఘం పెద్దలందరికీ, వివిధ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక శరణార్థులు తెలియజేస్తూ, ఆనాడు తెలంగాణ కోసం జరిగినటువంటి పోరులో మొట్టమొదటి అమరుడు ఆ కుర్మ జాతి బిడ్డ అయినందుకు గర్వంగా ఉంది. ఆ కుర్మ జాతి బిడ్డ అమరుడై 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కుర్మలకు రాజ్యాధికారం రాకపోయినందుకు బాధగా ఉందన్న. ఇప్పటికీ కొట్లాడంగా మొన్న మా పీర్ల ఐలయ్య కుర్మ బిడ్డ అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. అది కాంగ్రెస్ పుణ్యమని మేము భావిస్తున్నాం. రాబో రోజులలో మా కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ కూడా కుర్మలకు కావాలని మేము ప్రతిపాదిస్తున్నామన్నా. ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మా సంఘం డిమాండ్ అనేది కొంతమంది ఇప్పటికి చెప్పినప్పటికీ నా వంతుగా ఒకటి గుర్తుంచుకోవాలన్నా, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీటింగ్ పెట్టిందంటే కుర్మలు నిజాయితీ మంతులు, మాట తప్పనోళ్ళు, పైసలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారన్నా. మేము అదిని సపోర్ట్ కొడుతున్నాం, సంబరపడిపోతున్నాం. నిజంగా మేము మాట తప్పని వాళ్ళం అయితే, నిజంగా మేము మాట మీద ఉన్న వాళ్ళం అయితే, మా దగ్గర పైసలే ఉన్నట్లయితే రాజకీయంగా మేము ఎందుకు రాలేకపోతున్నాం అనేది మీరు గ్రహించాలన్నా. ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా కోహెడ మండలంలో రేపు రాబో జెడ్పీటీసీ టికెట్ ఒక కంపల్సరీ మా కుర్మలకు ఇస్తా అని కూడా ఎలిజిబుల్ అయిన వ్యక్తికే, ఎవరు పడితే వాళ్ళ కుర్మలకు కాదన్నా, ఎలిజిబుల్ ఉన్న వ్యక్తికి మీరు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించినట్లయితే రాబో రోజుల్లో స్టెప్ బై స్టెప్ పెరుగుతాం. స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా చాలామంది కుర్మలు ఉత్సాహంగా ఉన్నారా. మీ వంతు బాధ్యతగా మేము ఇన్ని రోజులు తల్లికి చెప్పుకున్నట్టుండే ఏదైనా బాధ ఉంటే, అంటే సెకండ్ కేటగిరీ దాకానే పోయినా నేను వెళ్ళిన సభలలో ఈరోజు ఒక బీసీలో పెద్దన్న మన రాష్ట్రంలోనే బీసీలకు పెద్ద దిక్కు ఉన్నటువంటి మీ ముందు ప్రస్తావించడం అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లలో మా కుర్మలకు ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జడ్పీటీసీలుగా అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ కూడా కుర్మలకు ఇవ్వాలని తెలియజేస్తూ, ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే ఒక్కడే అయినా మేము చాలా కార్యక్రమాలు పెట్టుకొని మా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం. రేపు రాబో రోజులలో మా పూరిగడ్డ నగేష్ అన్న కూడా అన్ని రకాలుగా ఎలిజిబుల్ ఉన్నాడు. ఇటువంటి వారికి అవకాశాలు కల్పించి ఎమ్మెల్యేలు చేసినట్టయితే కుర్మలు ఏ పార్టీకి అయితే మీరు ఏదైతే చెప్తున్నారో నమ్మకంగా ఉంటారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు రాజకీయ అవకాశాలు కల్పించినట్టయితే ఆ పార్టీని భుజాన పెట్టుకొని మోస్తామని తెలియజేస్తూ, మొన్న మేము చెప్తే కాకుండా మండలిలో జర పెద్ద మనుషులతో చెప్పిస్తానన్న ఇది దృష్టిలో పెట్టుకుంటారని పెద్దలు కల్వకుంట్ల కవితక్క గారితో శాసన మండలిలో కూడా ఇది ప్రస్తావించడం అని చెప్పడం జరిగింది. దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ అన్న. దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఇది సాధ్యమయ్యేలా మీరు కృషి చేస్తారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోహెడ మండల కుర్మ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కుర్మ. కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్